యమున ఒంటరిగా ఉన్న లక్ష్మి దగ్గరికి వస్తుంది. ఇక పద్మాక్షి లక్ష్మి చెంప పగలగొట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఆ విషయం గురించి లక్ష్మితో మాట్లాడుతూ, అమ్మ లక్ష్మి, విహారీ నువ్వు పెళ్లి బట్టల్లో ఉండడం చూసి వదిన చాలా కంగారు పడిపోయింది. ఇదంతా యాడ్ ప్రమోషన్ కోసం చేస్తున్నారని నేను కూడా వదినకు నచ్చ చెప్పాను, కానీ తను నా మాట వినిపించుకోలేదు. అనవసరంగా తొందరపడి నీ చెంప పగలగొట్టిందని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, సహస్ర అమ్మగారికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అన్న భయంతోనే కదా అమ్మగారు నా మీద చేయి చేసుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇంత మంచి మనసున్న నీకు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు రాసి పెట్టాడో తెలియడం లేదు. ఆ దేవుడు నీకు ఎంతో ఓపికను, సహనాన్ని ప్రసాదించాడు. అలాగే ఒక మంచి జీవితాన్ని కూడా ప్రసాదించి ఉంటే బాగుండేది లక్ష్మి. నేను నీ విషయంలో ఎటువంటి సహాయం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అయ్యో అమ్మ, ఇందులో మీ తప్పే ఉంది. దేవుడు నా తలరాతను ఆ విధంగా రాశాడు, అందుకు ఎవరు మాత్రం ఏం చేస్తారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరో పక్క సహస్ర, అంబిక ఇద్దరూ కూడా లక్ష్మి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. త్వరలో ఏదో ఒకటి చేసి ఆ లక్ష్మిని అడ్డంగా ఇరికించి ఇంటి నుండి వెళ్ళగొట్టాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం జిడ్డులాగా ఇంటి నుండి వెళ్ళిపోయేలాగా లేదు. ఈసారి పక్కాగా ప్లాన్ చేయాలి, ఎలాగైనా సరే దాన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాలి అని చెప్పి సహస్ర అంబికతో అంటూ ఉంటుంది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు మహాకుంభమేళాకి వెళ్ళారు కదా, వాళ్ళను ఎలాగైనా సరే ఇంటికి రప్పించాలి. వీలైనంత త్వరగా వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడు అమ్మ బావతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పిందని సహస్ర అంబికతో అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పద్మాక్షి సహస్ర దగ్గరికి వస్తుంది. అమ్మ సహస్ర, రేపే కుంభమేళ నుండి మీ అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళు విహారీకి చెబితే విహారీ ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. మీ అమ్మమ్మే దగ్గరుండి ఒప్పిస్తుంది. రేపు ఎలాగైనా సరే విహారీతో నీ పెళ్లి విషయం గురించి మాట్లాడతాను, నువ్వేం కంగారు పడుకో అని చెప్పి పద్మాక్షి అనడంతో ఇక సహస్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే పద్మాక్షి చాలా సీరియస్గా హాల్లో కూర్చొని ఉంటుంది. అసలు ఈ విహారీ ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు కుటుంబాలు కలవాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. కానీ మేము ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటి వరకు పెళ్లి ఊసే ఎత్తడం లేదు అని చెప్పి యమునని నిలదీస్తూ ఉంటుంది. యమున, అసలు నీ కొడుక్కి నా కూతుర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? 2 సార్లు పీటల మీద నా కూతురు పెళ్ళి ఆగిపోయింది. తర్వాత అసలు ఆ పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. మీ అమ్మ కొడుకులు ఇద్దరికీ పెళ్లి జరిపించే ఉద్దేశం ఉందా లేదా? నా కూతురు జీవితాన్ని ఇలా ఎటు కాకుండా చేస్తారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, వదిన ఏంటొదిన అలా అంటావు? వాళ్ళ పెళ్ళి జరిపించాలని నేను కూడా అనుకుంటున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నువ్వు ఇలా అనడమే తప్ప నీ కొడుక్కి నచ్చ చెప్పేదే లేదు. ఇలా అయితే ఎలా? అసలు ఈ ఇంట్లో ఉండి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండకుండా ఉండాల్సింది. నేను మీరు పిలవగానే ఇంటికి వచ్చాను కదా, అందుకే నన్ను చులకనగా చూస్తున్నారు. అసలు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అంటూ, సహస్ర పద మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పి పద్మాక్షి సహస్ర చేయి పట్టుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా కుంభమేళ నుండి ఇంటికి తిరిగి వస్తారు. నానమ్మ తాతయ్య అని చెప్పి విహారీ బయటకు వచ్చి ఇక వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటాడు. అమ్మ పద్మ, ఏమైంది, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను, నా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. విహారీ సహస్రాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిస్తేనే కదా నేను నా కూతుర్ని తీసుకుని ఇంటికి వచ్చాను. కానీ అసలు ఆ పెళ్ళి ఊసే ఎత్తడం లేదు. విహారీకి సహస్రాన్ని పెళ్లి చేసుకోవాలని లేదనుకుంటా. ఈ అమ్మ కొడుకులు ఇద్దరు పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా మాట దాటేస్తున్నారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ పద్మాక్షి, నువ్వు ఊరుకో అని చెప్పి విహారీ వాళ్ళ నానమ్మ విహారీ దగ్గరికి వచ్చి, రే విహారీ, ఏంట్రా ఇదంతా? ఈ పెళ్లితో మన 2 కుటుంబాలు కలుస్తాయని మీ తాతయ్య నేను ఎంతో సంతోషంగా ఉన్నాము.
మరి నువ్వెందుకు సహస్రని పెళ్లి చేసుకోకుండా ఇలా లేట్ చేస్తున్నావు? అసలు నీకు సహస్రాన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అని విహారి వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. మర్యాదగా మీ అమ్మ మీద ఒట్టేసి వారం రోజుల్లోగా సహస్రం మెడలో తాళి కడతానని చెప్పు అని అంటూ ఉంటే విహారి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా బాధపడుతూ ఉంటుంది. పాపం విహారి గారు నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పలేక, మాట ఇవ్వలేక ఆయనలో ఆయన చాలా మదన పడుతున్నారు అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా విహారి పడుతున్న బాధని అర్థం చేసుకున్న లక్ష్మి తనకి ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ, విహారి గారు మన కొత్త బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందట, అర్జెంటుగా రమ్మంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక విహారి పదలక్ష్మి వెళ్దామంటూ లక్ష్మిని తీసుకొని తన నానమ్మకు మాట ఇవ్వకుండానే అక్కడి నుండి వచ్చేస్తాడు. విహారీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే లక్ష్మి పక్క సీట్లో కూర్చొని ఉంటుంది. అసలు ఇంత సడన్గా కొత్త బ్రాంచ్లో ఫైర్ యాక్సిడెంట్ ఎలా అయిందని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు విహారీ గారు, మీరు పడుతున్న బాధను చూడలేక మీకు సాయం చేయడానికి అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, మా అమ్మ మీద ఒట్టు వేసి నేను నిజం చెప్పలేకపోయాను, అటువంటి పరిస్థితుల్లో నువ్వు నాకు సాయం చేసావు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక తర్వాత అంబిక ఆఫీస్కి ఫోన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా అని చెప్పి తెలుసుకుంటూ ఉంటే, లేదు మేడం, ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక వెంటనే సహస్రతో, సహస్ర ఆ లక్ష్మి మనల్ని మోసం చేసింది, ఎంతో తెలివిగా విహారీ మాట ఇవ్వకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అబద్ధం చెప్పి విహారీని బయటకు తీసుకెళ్ళిపోయింది అని చెప్పి అంటూ ఉంటే, లక్ష్మి 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 ప్రతిసారి ఈ లక్ష్మి నా బావకు నాకు అడ్డొస్తూనే ఉంది, ఈ లక్ష్మిని ఎలాగైనా సరే ఇరికించాలి, అడ్డు తొలగించుకోవాలి, ఈరోజు దాన్ని ఎలా ఇరికిస్తానో చూడు పిన్ని, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి నేను బావని షాపింగ్ అని చెప్పి బయటకు తీసుకొని వెళ్తాను, నువ్వు ఎలాగైనా సరే క్లయింట్ లాగా మాట్లాడి లక్ష్మిని హోటల్ రూమ్కి రప్పించు, అప్పుడు అక్కడ అది ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు మరొక వ్యక్తి కూడా దాక్కుని బయటకు వస్తాడు. ఇక ఆ టైంలో పోలీసులను అక్కడికి ఎంటర్ అయ్యేలాగా చేస్తే దాన్ని అడ్డంగా పోలీసుల ముందు ఇరికించేయచ్చు, అలా అది జైలు పాలవుతుంది, అప్పుడు బావకి నాకు ఉన్న అడ్డు తొలగిపోతుందని చెప్పి సహస్ర చెప్పడంతో సరే అని చెప్పి అంబిక సహస్ర ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తారు. ఇక విహారీని సహస్ర షాపింగ్ అని చెప్పి బయటకు తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు అంబిక క్లయింట్ లాగా లక్ష్మికి ఫోన్ చేస్తుంది, మీరు వీక్రాఫ్ట్స్ అని కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కదా, మేము మీతో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాము, ఒక్కసారి మీరు హోటల్కి వస్తారా, అక్కడ మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందామని చెప్పి వాళ్ళు ఫోన్ చేయడంతో విహారీ గారికి కూడా ఒక మాట చెప్తామని లక్ష్మి విహారీకి ఫోన్ చేస్తూ ఉంటే సహస్ర విహారీ ఫోన్ తీసేసుకొని, బావా కొంచెం సేపు అయినా నాతో టైం స్పెండ్ చేయని చెప్పి ఫోన్ ఎత్తకుండా చేస్తుంది. అలా లక్ష్మి ఫోన్ని విహారీ ఎత్తకుండా సహస్ర చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ఒంటరిగా హోటల్కి వెళ్తుంది. 101 రూమ్లోకి రండి అని చెప్పి అంబిక క్లయింట్ లాగా మాట్లాడుతూ ఉంటే ఇక లక్ష్మి ఆ రూమ్లోకి వెళ్ళేసరికి అనుకోకుండా ఆ రూమ్ లాక్ పడిపోతుంది. దాంతో డోర్ తీయండి, ఎవరు బయట అని చెప్పి లక్ష్మి అరుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే అక్కడికి పోలీసులు వస్తారు. ఇక అలా వాళ్ళు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చేసరికి బాత్రూంలో నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు. దాంతో వాళ్ళిద్దరిని చూసి పోలీసులు తప్పుగా అర్థం చేసుకొని ఇక అలా లక్ష్మిని అరెస్ట్ చేయబోతుంటారు. దాంతో లక్ష్మి, వదిలేయండి నన్ను, నేను ఎవరో క్లయింట్ ఫోన్ చేస్తే వచ్చాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ఒక్క ఫోన్ చేసుకునివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పోలీసులు వినిపించుకోకుండా తనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి అక్కడికి విహారీ వస్తాడు. లక్ష్మి ఫోన్లో ఉన్న ట్రాకర్ ఆధారంగా విహారీ హోటల్ రూమ్కి చేరుకుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వదలండి అని చెప్పి విహారీ అంటూ ఉంటే అప్పుడు ఈ అమ్మాయి తప్పు చేస్తూ దొరికిపోయింది సార్, అందుకే తీసుకువెళ్తున్నామని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. తను ఎటువంటి తప్పు చేయలేదు, తను నా వైఫ్, మాకు క్లయింట్ నుండి ఫోన్ వచ్చింది, దాంతో నేను నా వైఫ్ ఇద్దరం ఇక్కడికి వచ్చాము, నాకు కాల్ వస్తే నేను బయటకు వెళ్ళాను, అనుకోకుండా డోర్ లాక్ పడిపోయింది,
అంతే, ఇక్కడ అంతకు మించి ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పి విహారీ పోలీసులకు చెప్పడంతో, సారీ సార్, మాకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, అందుకే వచ్చామని చెప్పి ఇక అలా విహారీ పెళ్లి ఫోటోలను పోలీసులకు చూపించడంతో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక పోలీసుల నుండి విహారీ లక్ష్మిని సేవ్ చేయడంతో లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఎమోషనల్గా అలా విహారీని హక్ చేసుకుంటుంది. తర్వాత విహారీ లక్ష్మిని క్షేమంగా ఇంటికి తీసుకుని రావడంతో లక్ష్మి ఇంటికి రావడం చూసి అంబిక సహస్ర ఇద్దరు కూడా షాక్ అవుతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.